తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. లూకా శుభవార్త 1వ అధ్యాయము 45వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునిచే మిక్కిలిగా ప్రేమించబడుతున్న దైవజనులారా, ప్రభుని నామములో మీకు శుభములు కలుగునుగాక. మరియమాత 3 కారణాల వలన ధన్యురాలుగా పిలువబడుతూ ఉంది. మొదటి కారణం, మరియమాత దేవుని వాక్కును సావధానముగా ఆలకించింది. ఆలకించడం అనగా విన్న ప్రభుని వాక్యాన్ని, దూత ద్వారా వచ్చిన సందేశాన్ని విని ధ్యానించి జీవితానికి అనువదించుకొని సరి అయిన జవాబును, నేను ప్రభువు దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని సమాధానం ఇచ్చి ఉన్నారు. జీవితంలో దేవుని వాక్యాన్ని కార్యరూపం దాల్చారు కన్య మరియమ్మ గారు. ఇక రెండవ కారణం, మరియమాత దేవుని చిత్తాన్ని నెరవేర్చింది. దేవునికి సరి అయిన సమాధానమునిచ్చి దేవుడు చెప్పినట్లు ప్రభునికి విధేయురాలై ఆయన ఆలోచనను గుర్తించి గర్భం ధరించి చిన్నారి బాలయేసుకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి జ్ఞానమునందును ఆత్మలో ఎదుగునట్లు చిన్నారి బాలయేసును నడిపించింది. ఇక మూడవ కారణం, ఈరోజు ఎలిజబెత్తమ్మ గారు పలికినట్లు ప్రభువు పలుకులు, వాగ్దానాలు లేదా ప్రమాణాలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం మరియమాతకు ఉన్నది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు దేవుడు చేసిన వాగ్దానాలు అక్షరాల నెరవేరాయి. అలాగనే ఆమెకు దేవుడు చేసిన ప్రమాణం కూడా నెరవేరుతుందని ప్రగాఢ నమ్మకం కలిగి ఉన్నారు. కన్య మరియమాత వలె మనమును ధన్యులము కావాలంటే ఈ 3 క్రియలను మనం మన దైనందిన జీవితంలో నెరవేర్చాలి. ఈ కార్యాలను తలపెట్టడం అంత సులభం కాదు. కానీ తల్లి మరియమాత తనను తాను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకునడం ద్వారా, పరిశుద్ధాత్మ తోడ్పాటును పొందుట ద్వారా, క్రీస్తు ప్రభుని పోలి జీవించడం ద్వారా ఆమె సాధ్యం చేయగలిగింది. మనమును ఆమెను ఆదర్శంగా తీసుకొని ఆమె ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటూ ఆమె వలె వ్యవహరించినట్లయితే మనం కూడా వానిని సుసాధ్యం చేయగలుగుతాం. ప్రార్థించుదాము. కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రభువైన దేవా, మీకు మా వందనం, మీకు మా స్తోత్రం. మేమును మీ పరిశుద్ధ వాక్యాన్ని ఆలకించి మీ చిత్తాన్ని తెలుసుకొని మీ వాగ్దానాలను నమ్మి మా జీవితాలను ధన్యం చేసుకునే ఆశీర్వాదం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.